హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ మనం దగ్గర వచ్చేసి ఎంబ్రాయిడరీ మిషన్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. అండ్ వీటిలో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదన్నా మనము మన దగ్గర ఎవరైతే మిషన్స్ తీసుకుంటారో వాళ్ళకి ఆల్మోస్ట్ ప్రతి వీడియో యూజ్ అవ్వాలనేసి ఈ వీడియోస్ అన్ని చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మనం మెషిన్కి స్ప్రే చేస్తున్నప్పుడు ఆయిల్ కానీ గ్రీస్ కానీ ఏదైనా క్లాత్ మీద పడ్డది, కస్టమర్ బ్లౌజ్ మీద, కొన్ని చీరల్లో బ్లౌజెస్ ఏంటంటే మరకలు పోతాయా లేదని చాలా టెన్షన్ అనిపిస్తుంది, ఆయిల్ మరకలు అండ్ గ్రీజ్ మరకలు ఉంటే. సో అలాంటి వాటికి మనం ఏం చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ఇలాంటిది ఒకటి లిక్విడ్ ఉంటుందండి. నార్మల్గా అయితే ఆయిల్ మరకలకి ఇంట్లో ఉన్న టాల్కమ్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ అది లేకపోయినా ఇంకా కొంచెం మంచిది ఇంకా హై క్వాలిటీది కావాలనుకున్నా ఇలాంటి స్ప్రేస్ దొరుకుతాయండి మనకు. నేను ఇక్కడైతే ఆయిల్ ఆల్రెడీ ఫుల్గా స్ప్రే చేసేసాను. సో ఇక్కడ ఇదంతా ఆయిల్. సో ఇలా ఆయిల్ ఒకవేళ మనం మెషిన్కి వేసామో లేదా ఏదైనా పడ్డది పొరపాట్లో అలాంటి దానికి ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాము. సో ఏదైతే ఇలా ఆయిల్ మరక ఉంటుందో ఈ స్ప్రే జస్ట్ ఇలా ఒకసారి షేక్ చేసేసి దాని మీద మొత్తం ఇలా స్ప్రే చేయాలి. మనకి ఎక్కడైతే ఆయిల్ మరక ఉంటుందో టోటల్గా అక్కడంతా ఇలా స్ప్రే చేయాలి. ఇది వైట్గా పౌడర్ లాగానే ఉంటుంది. ఇది పోతుందా పోదా అనే డౌట్ అవసరం లేదు, ఇది చాలా నీట్గా పోతుంది. సో ఇలా అంతా ఒకసారి స్ప్రే చేసేసుకొని కాసేపు ఆరిన తర్వాత మొత్తం ఇలా ఎదిరిచ్చేసి ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేస్తే టోటల్గా డ్రై అయిపోతుంది. సో ఆయిల్ మొత్తం ఇది లాగేసుకుంటుంది అన్నమాట. ఇలా వైట్గా ఆరిపోయిన తర్వాత దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి. సో మనకు ఆయిల్ అంతా ఇక్కడ వెళ్ళిపోయింది చూడండి, ఇక్కడ డ్రై అయిపోయి అదే ఊడిపోతుంది. సో ఇలా పౌడర్లా మనకంతా వెళ్ళిపోతుంది అనమాట. ఆయిల్ కానీ గ్రీస్ కానీ ఇలా ఏదున్నా కూడా మనం ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కువ ఆయిల్ ఉన్నది కాబట్టి ఇంకా కొంచెం వెట్ ఉంది. డ్రై అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే తీసేస్తుంది అనమాట ఆయిల్. సో ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే క్లాత్కి ఎలాంటి హార్మ్ఫుల్గా కూడా ఉండదు. చీరలో బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా కూడా మనకి ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇలా అంతా తీసేసుకొని ఒక్కసారి క్లాత్ తీసేసుకొని నీట్గా దులిపేసామంటే మొత్తం నీట్గా రెడీ అవుతుంది. నేను ఒకసారి క్లీన్ చేసి ఆ పిక్ కూడా మీకు చూపిస్తానండి. సో చూసారు కదండి, ఇది మనము పౌడర్ ఎలాగా ఏదైతే ఉండిందో అదంతా క్లీన్ చేసేసాము. సో క్లీన్ చేసిన తర్వాత ఇలా ఫుల్ నేను ఆయిల్ స్ప్రే బాటిల్ తోటి మరీ స్ప్రే చేస్తాను దీంట్లో ఆయిల్. సో మనము ఈ స్ప్రే చేసాక క్లీన్ చేసిన తర్వాత ఇలా ఉంది రిజల్ట్. సో ఇలా టెన్షన్ పడకుండా ఏదైనా మిషన్లో ఆయిల్ చేసినప్పుడు కానీ ఏదైనా గ్రీజ్ పడ్డా కూడా మనకు ఈ స్ప్రే చేసుకుంటే ఏంటంటే మనకు ఆ మరకలు అనేది కనిపించకుండా వెళ్ళిపోతాయి అన్నమాట. టోటల్గా ఈ లిక్విడ్ అనేది ఆ మరకలు మొత్తం తీసుకొని వచ్చేస్తుంది. సో ఇది ఒకవేళ మీకు కావాలని ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదనుకుంటే మీరు టాల్కమ్ పౌడర్ ఉన్నా కూడా ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. అది ఎక్కువ రిజల్ట్ అనిపించకపోతే ఇది తీసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇంకా స్పెషల్లీ దీనికోసం రెడీ చేసింది కాబట్టి ఇది ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది. అలా అని క్లాత్కి ఎలాంటి హార్మ్ఫుల్ కూడా ఉండదు. ఇది పౌడరే స్ప్రే రూపకంగా దీన్ని చేస్తారనమాట. సో థ్యాంక్ యూ అండి.